Okay, children, good evening to everyone. Good evening, sir. Good evening, sir. Good evening, sir. Okay, very good evening. So we have completed 3 units in mathematics subject. Today we are going to learn 4th chapter. Can you see the screen? స్క్రీన్ పైన మీరు చూస్తున్నారా? కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే 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 రైట్. Okay, today unit is knowing numbers. Knowing numbers. So numbers అంటే ఏంటి? So what are numbers? What is number? Number అంటే ఏంటిది? Do you know? Numbers 1, 2, 3. Yes, yes. Okay. Let us learn. So here you can see key concepts. Key concepts అంటే ఈ యూనిట్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భావనలు ఇక్కడ మనం చూద్దాము. సో అందులో మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ మనకున్నది కౌంటింగ్ నెంబర్స్. అంటే నెంబర్స్ అంటే ఏంటివి అనేది ఇక్కడ మనం చూద్దాం. చూడండి, ఇక్కడ numbers which are used to count things are called counting numbers or natural numbers. Numbers అంటే కౌంటింగ్ థింగ్స్ అంటే వస్తువులను లెక్క పెట్టడానికి ఉపయోగించే వాటిని, ఏవైతే వస్తువులను లెక్కించడానికి ఉపయోగిస్తామో వాటిని మనము నెంబర్స్ అంటాము, లేదా సంఖ్యలు అంటాము. దాన్నే సహజ సంఖ్యలు అంటాము, న్యాచురల్ నెంబర్స్ అని. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 1, 2, 3 సో అని ఇచ్చారు. అంటే 4, 5 ఇట్లా అనంతంగా మనకు ఇన్ఫినిటీగా నెంబర్స్ అనేవి ఉంటాయి. సో వీటినే కదా మనము ఏదైనా వస్తువులను లెక్కించడానికి ఉపయోగిస్తాము. సో వీటిని మనము నెంబర్స్ అంటాము. సో ఇక్కడ మరొక అంశం చూడొచ్చు, నంబర్ లైన్. సో నెంబర్ లైన్ అంటే మనకు లైన్ విచ్ రిప్రజెంట్స్ నంబర్స్ ఈజ్ కాల్డ్ నెంబర్ లైన్. ఏ లైన్ అయితే మనకు సంఖ్యలను సూచిస్తుందో దాన్ని మనము నంబర్ లైన్ అంటాము, సంఖ్యారేఖాన్ని మనము చెప్తాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు, రిప్రజెంటేషన్ ఆఫ్ నంబర్ లైన్ అంటే నెంబర్ లైన్ పైన ఏ విధంగా సంఖ్యలను సూచిస్తుందో ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనకి ఇక్కడ ఒక లైన్ ఉంది. లైన్ రైట్ సైడ్ కూడా కంటిన్యూ అవుతుంది, లెఫ్ట్ సైడ్ కూడా మనకు ఎక్స్టెండ్ అవుతుంది. ఇక్కడ మధ్యలో మనము నెంబర్స్ గుర్తించాం చూడండి. 0 రైట్ సైడ్, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. ఇంకా ఉంటాయి 6, 7 లైక్ దట్. సో లెఫ్ట్, సో దీస్ ఆర్ పాజిటివ్ నెంబర్స్. సో ఇక్కడ అన్ని కూడా ధన సంఖ్యలు, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. సో -1, -2, -3, -4, -5 ఆర్ -6, -7. సో ఇక్కడ కూడా నెంబర్స్ అనేవి ఎక్స్టెండ్ అవుతాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని నెంబర్స్ కూడా దే ఆర్ మార్క్డ్ ఇన్ సేమ్ డిస్టెన్స్, ఒకే దూరంలో మనకి ఇక్కడ మార్క్ అయి ఉన్నాయి నెంబర్స్ అనేవి. సో ఈ విధంగా ఉంటే దాన్ని మనము నెంబర్ లైన్ అని చెప్తాము. సో నెక్స్ట్ ఇక్కడ మరికొన్ని అంశాలు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 రూపీ. సో మనందరికి తెలుసు కదా, 1 రూపీ అనేది అందరికి తెలిసిందే. 1 రూపీలో మనకు 100 పైసా ఉంటాయి, అంటే 100 పైసలు ఉంటాయి. 1 రూపాయికి 100 పైసలు. అది మనము 1 రూపాయికి 100 పైసలు అనేది గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ చెప్పేవన్నీ కూడా మనము గుర్తుంచుకోవాలి. తర్వాత చూడండి 10 రూపీస్. సో 10 రూపీస్ ఏదైతే 10 రూపీ నోట్ ఉంటుందో ఆ 10 రూపీ నోట్ లో
10 1 రూపీ కాయిన్స్ ఉంటాయి. ఒక 10 రూపీ నోట్ తీసుకొని మనము ఒక షాప్ లోకి వెళ్ళి చేంజ్ తీసుకుంటే, చిల్లర తీసుకుంటే దానికి అందులో 10 1 రూపీ కాయిన్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది. అంటే 10 1 రూపీ కాయిన్స్ అనేది ఒక 10 రూపీ నోట్ కి సమానము. తర్వాత చూడండి 100 1 రూపీస్, సారీ 100 రూపీస్, 100 రూపీస్ అనేది మనకు 10 రూపీ నోట్స్ కి సమానము. అంటే ఒక 100 రూపాయల్లో అనేది 10 రూపాయల నోట్లకు సమానము. అంటే 100 లో 10 టెన్స్ ఉంటాయి అన్నట్టు, 10 టెన్స్ అనేది సమానం అవుతుంది. నెక్స్ట్ చూడండి 1000 రూపీస్. సో 1000 రూపీస్ అనేది 10 హండ్రెడ్స్ కి సమానము. 10 హండ్రెడ్స్ అయితే మనకు ఒక 1000 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు 10,000 రూపీస్ అనేది 100 రూపీస్ కి సమానము. అంటే 100 హండ్రెడ్స్ అయితే 10,000 అవుతుంది. నెక్స్ట్ చూడొచ్చు ఇక్కడ మనకు 1 lakh రూపీస్. సో దీని ఏమంటాం, 1,00,000 రూపాయలు మనకు 1000 హండ్రెడ్స్ కి సమానము. సో ఇవి మనము గుర్తించుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మనము మల్టిపుల్స్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ వివరాలు చూడొచ్చు. మల్టిపుల్స్ అంటే ప్రొడక్ట్ ఇన్ ద మల్టిప్లికేషన్ టేబుల్. సో మల్టిప్లికేషన్ టేబుల్ అంటే మీకు తెలుసు కదా, ఎక్కాలు ఉంటాయి కదా. సో ఆ టేబుల్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము మల్టిపుల్స్ అని పిలుస్తాము. ఆర్ కాల్డ్ మల్టిపుల్స్ ఆఫ్ దట్ నంబర్. ఏదైతే మనకి ఇప్పుడు 2 టేబుల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు ప్రొడక్ట్ అంటే లబ్ధం, ఆ అంకెల యొక్క లబ్ధాన్ని మనం మల్టిపుల్ అంటాం. సో ఇక్కడ చూడొచ్చు మల్టిపుల్స్ అంటే గుణిజాలు, మల్టిపుల్ అంటే తెలుగులో గుణిజాలు అంటాము. సో ఇక్కడ 2 టేబుల్ తీసుకున్నారు అనుకోండి, 2 టేబుల్ యొక్క మల్టిపుల్ చెప్పండి, గుణిజాలు చెప్పండి. 2 టేబుల్ చెప్పండి. 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6, 2 4 జా 8, సో 2 5 జా 10. సో ఇట్లా మనం సో అని చెప్తుంటాం. సో ఈ 2 4 6 8 10 అండ్ సో ఆన్ ఈ నెంబర్స్ ని 2 కి ఏమంటామంటే మల్టిపుల్స్ అంటాము, గుణిజాలని చెప్తాము. ఇక్కడ చూడొచ్చు మల్టిపుల్స్. ఇంకో ఎగ్జాంపుల్ 10 యొక్క మల్టిపుల్స్ ఇచ్చిర్రు. 10 మల్టిపుల్స్ చెప్పండి, 10 టేబుల్ చెప్పండి. 10 20 30 10 1 జా 10, 10 2 జా 20, 10 3 జా 30, 10 4 జా 40, 10 5 జా 50, 10 6 జా 60 అండ్ సో ఆన్. సో ఆ విధంగా చెప్తాం. సో వీటిని మనం ఏమంటామంటే, సో దీస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ మల్టిపుల్స్ ఆఫ్ 10. సో ఈ నెంబర్స్ ని 10 కి మల్టిపుల్స్ అని చెప్తాము. మల్టిపుల్స్ అంటే తెలుగులో గుణిజాలని చెప్తాము. సో నెక్స్ట్ ఇక్కడ మరొక కాన్సెప్ట్ చూడొచ్చు, ప్లేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూని తెలుగులో మనము స్థాన విలువ అని అంటాము. సో స్థాన విలువ అంటే ఏంటంటే ద వాల్యూ ఆఫ్ ద డిజిట్. అంటే ఆ సంఖ్య యొక్క విలువ ఏంటంటే అక్వర్డ్ బై ఇట్స్ ప్లేస్ ఈస్ కాల్డ్ ప్లేస్ వాల్యూ. అంటే ఒక సంఖ్యకు దాని యొక్క ప్లేస్ ద్వారా పొందేటువంటి విలువ ఏదైతే ఉందో దాన్ని మనం ప్లేస్ వాల్యూ అంటాము. ఒక సంఖ్యలో ఒక అంకెకు ఆ సంఖ్య ఉండేటువంటి ప్లేస్ను బట్టి వచ్చే విలువని మనము ప్లేస్ వాల్యూ అని చెప్తాము. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడండి, ద వాల్యూ ఆఫ్ 4 యొక్క వాల్యూ ఎందులో ఇన్ 542. 540 లో 4 యొక్క వాల్యూ అనేది 40 అని ఇచ్చిరు. సో ఎందుకు 40 అవుతుంది అనేది ఇక్కడ చూడండి ఒకసారి మీరు. సో 542 లో మీరు ప్లేసెస్ ని యూ కెన్ ఐడెంటిఫై. చూడండి 1s 10s 100s. సో విచ్ ప్లేస్ లై ఇన్ 4? సో 4 అనేది ఏ ప్లేస్ లో ఉంది? 10s ప్లేస్ లో ఉంది. సో 10s ప్లేస్ లో ఉంది కాబట్టి 4 10s అన్నట్టు. సో 4 10s ఎంత మనకు 40 అవుతుంది. 4 10s 40. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 5 చెప్పండి. 1s 10s 100 ఉంది. 5 ప్లేస్ వాల్యూ హౌ మచ్? 500 ప్లేస్ లో ఉంది కాబట్టి 500s ఏమవుతాయి? 500 అవుతాయి. సో 2 యొక్క ప్లేస్ వాల్యూ చెప్పండి. 2 1s ప్లేస్ లో ఉంది కాబట్టి 2 into 1, 2 1s 2. సో కాబట్టి ఈ విధంగా మనము ప్లేస్ వాల్యూ అనేది మనము కనుక్కుంటాము, చెప్తాము. సో నెక్స్ట్ చూడండి, we can't say the largest counting number. మనం లార్జెస్ట్ అంటే బిగ్గెస్ట్, పెద్దది. మనము we can't say అంటే మనం చెప్పలేము. ఏం చెప్పలేము? కౌంటింగ్ నెంబర్స్ నే మనము న్యాచురల్ నెంబర్స్ అన్నాం కదా.
సో న్యాచురల్ నెంబర్స్ అనేది మనకు 1 నుంచి స్టార్ట్ అవుతాయి, ఇన్ఫినిటివ్ గా ఉంటాయి, అనంతంగా ఉంటాయి. మనం అందులో పెద్ద నెంబర్ ఏంది, లార్జెస్ట్ నెంబర్ ఏంది, బిగ్గెస్ట్ నెంబర్ ఏందంటే మనము వి కాంట్ సే, మనం వాటిని చెప్పలేమనేది మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ప్రతి నెంబరు దానికదే మల్టిపుల్, దానికదే గుణిజము. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది అనుకోండి, 2 ని మనం ఏమని రాస్తాము, 2 into 1 అని రాస్తాము. సో కాబట్టి 2 అనేది ఏమవుతుంది, 2 కి మల్టిపుల్ అవుతుంది. 5 ఉంది అనుకోండి, 5 ని ఏమని రాస్తాము, 5 into 1 అంటాం. సో కాబట్టి 5 ఏమవుతుంది, 5 కి మల్టిపుల్ అవుతుంది. ఎస్, కాబట్టి ప్రతి నెంబర్ కూడా దానికదే మల్టిపుల్ అవుతుంది. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఇట్ సెల్ఫ్ అంటే దానికదే. సో నెక్స్ట్ చూడండి, ఇఫ్ వి మల్టిప్లై ఏ నెంబర్ విత్ 1 దెన్ వి గెట్ ద సేమ్ నెంబర్. చూడండి, ఇక్కడ మనము ఒక నెంబర్ ని 1 చేత మల్టిప్లై చేస్తే, 1 చేత గుణిస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏని 1 చేత మల్టిప్లై చేసినాం, ఏనే వస్తుంది. తర్వాత ఏని 1 ని ఏ చేత చేసినా, ఏని 1 చేత చేసినా మనకు ఏనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 5 ని 1 చేత మల్టిప్లై చేస్తే 5 వస్తుంది. మళ్ళీ 1 ని 5 చేత మల్టిప్లై చేస్తే 5 వస్తుంది. ఇట్లా ఏ నెంబర్ తీసుకున్నా, వాట్ ఎవర్ నెంబర్ యూ టేక్, దెన్ యూ మల్టిప్లై బై 1, యూ గెట్ ద సేమ్ నెంబర్. అంటే అదే నెంబరు మనకు వస్తుంది. ఏ నెంబర్ తీసుకున్నా దాన్ని 1తో మల్టిప్లై చేస్తే మీకు అదే నెంబర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ చూడండి, వీ కెన్ నాట్ సే ద లార్జెస్ట్ మల్టిపుల్ ఆఫ్ ఎనీ నెంబర్. సో ఇక్కడ కూడా ఏ నెంబర్ ను తీసుకున్నా ఆ నెంబర్ యొక్క లార్జెస్ట్ మల్టిపుల్ ని కూడా మనము కెన్ నాట్ సే, చెప్పలేము. ఏదైనా నెంబర్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ అంటే చెప్పినాం కదా, 2 టేబుల్, 2 యొక్క మల్టిపుల్ ఏం చెప్పండి అంటే, 2 టేబుల్ కి 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. ఈడి వరకే మనం 2 టేబుల్ ఈడి వరకే నేర్చుకుంటాం. 2 10s 20 అని. సో మల్టిపుల్ 10 దగ్గరనే ఆగిపోదు. 2 11 జా 22, 2 12 జా 24, 2 13 జా 26. సో ఇట్లా సో ఆన్ కంటిన్యూ అవుతూనే ఉంటది. సో మరి అట్లా కంటిన్యూ అవుతున్నప్పుడు మనం లార్జెస్ట్ నెంబర్ అనేది మనము చెప్పలేము. సో కాబట్టి ఇది కూడా ఇన్ఫినిటివ్ గా ఉంటుంది. సో దట్స్ వై వి కాంట్ సే ద లార్జెస్ట్ మల్టిపుల్ ఆఫ్ ఎనీ నెంబర్. ఏ నెంబర్ గాని మనము లార్జెస్ట్ నెంబర్ అనేది చెప్పలేము. సో నెక్స్ట్ చూడండి, నంబర్స్ లైక్, నెంబర్స్ అనేవి 0, 1, 2, 3 అండ్ సో ఆన్ ఆర్ కాల్డ్ హోల్ నెంబర్. సో మనకు 1, 2, 3, 4 సో ఆన్. సో వీటినేమో మనము న్యాచురల్ నెంబర్ అంటాం, సహజ సంఖ్యలు అంటాం. వీటికి మనకు 0 గిన యాడ్ చేస్తే వాటిని హోల్ నెంబర్ అంటాం. దాన్ని డబ్ల్యూ చేత సూచిస్తాము, హోల్ నెంబర్స్. సో 0 తో స్టార్ట్ అవుతుంది హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ 1 తో స్టార్ట్ అవుతుంది. సో యు రిమెంబర్ దీస్ థింగ్స్. సో ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్ అనేది 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఉంటది. డబుల్ అనేది 0, 1, 2, 3, 4 సో ఉంటది. సో ప్రతి న్యాచురల్ నెంబర్, ప్రతి న్యాచురల్ నెంబరు ఈజ్ ఏ హోల్ నెంబర్. సో ఇందులో మీరు ఏ న్యాచురల్ నెంబర్ అయినా తీసుకోండి, అది ఖచ్చితంగా హోల్ నెంబర్ అయి ఉంటది. చూడండి, న్యాచురల్ నెంబర్ లో ఉన్న ప్రతిదీ హోల్ నెంబర్ లో ఉంది. సో కాబట్టి ప్రతి న్యాచురల్ నెంబరు హోల్ నెంబరు అవుతుంది. తర్వాత నెక్స్ట్ చూడండి, ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ న్యాచురల్ నెంబర్ ఎక్సెప్ట్ 0. తర్వాత న్యాచురల్ నెంబరు హోల్ నెంబరే కాకుండా హోల్ నెంబర్స్ కూడా న్యాచురల్ నెంబర్ అవుతుంది, ఒక్కటి తప్ప. అదేంటంటే 0 ఎక్స్ట్రా ఉంటుంది కదా హోల్ నెంబర్ లో. సో ఇది మాత్రం న్యాచురల్ నెంబరు కాదు, మిగిలినవన్నీ న్యాచురల్ నెంబర్స్ అవుతవి. సో నెక్స్ట్ చూడండి, ఇఫ్ వి మల్టిప్లై ఏ నెంబర్ విత్ 0 దెన్ ద ప్రొడక్ట్ ఈజ్ 0. ప్రొడక్ట్ అంటే లబ్ధం, వచ్చేటువంటి లబ్ధం. మనం మల్టిప్లై చేసిన తర్వాత మనం పొందేటువంటి ఫలితాన్ని మనము ప్రొడక్ట్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 into 3 ఉంది, 2 3s 6 అనేది మనం ప్రొడక్ట్ అంటాం, ప్రొడక్ట్ అని చెప్తాం. ఇట్లా మీరు ఏ నెంబర్ నైనా 0 తో మల్టిప్లై చేస్తే మీకు 0 అనేది ప్రొడక్ట్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఏను 0 తో మల్టిప్లై చేస్తే 0 వచ్చింది, తర్వాత 0ని ఏతో మల్టిప్లై చేస్తే 0 వచ్చింది.
సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 ని 0 తో మల్టిప్లై చేయండి 0 వస్తుంది, లేకుంటే 1000 ని 0 తో మల్టిప్లై చేసినా 0నే వస్తుంది. సో మనము ఏ నెంబర్ ని 0 తో మల్టిప్లై చేసినా కూడా మనము 0నే మనకు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద లార్జెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 2 బిలో 100 అంటే 100 కంటే తక్కువ ఉన్నటువంటి మల్టిపుల్ 2 యొక్క మల్టిపుల్ ఏంటిది? మల్టిపుల్ అంటే గుణిజం. టేబుల్స్ తెలుసుగా మనకు 2 1 2 2 2 4, సో అవి గుణిజాలు. సో 2 యొక్క అలాంటి గుణిజాలు 100 కంటే తక్కువ ఉన్నది ఏంటిదంటే 98. సో 98 అవుతుంది. 249. సో 98 అంటే 249 అనేది 98 అవుతుంది. సో కాబట్టి సో ఇది 98 అనేది 100 కంటే తక్కువ ఉన్నటువంటి 2 యొక్క మల్టిపుల్. నెక్స్ట్ చూడండి, ద లార్జెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 3 యొక్క లార్జెస్ట్ మల్టిపుల్ ఏంది? బిలో 100 అంటే 99. సో ఇదేమవుతుంది? 33 into 3 అవుతుంది. సో 33 into 3 అవుతుంది కాబట్టి సో ఇది 100 కంటే తక్కువ ఉన్నటువంటి లార్జెస్ట్ మల్టిపుల్ అవుతుంది, గుణిజం అవుతుంది. నెక్స్ట్ ద లార్జెస్ట్ మల్టిపుల్ 4 బిలో 100 అంటే 100 కన్నా తక్కువ ఉన్నటువంటి 4 యొక్క మల్టిపుల్ ఏంటంటే 96. సో ఇది మనకు 44 into 4 అవుతుంది. సో ఇది 40 is 80 plus 60 96 అవుతుంది. సో ఇది 100 కంటే తక్కువ ఉన్నటువంటి 4 యొక్క మల్టిపుల్, లార్జెస్ట్ మల్టిపుల్. తర్వాత ద లార్జెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 5 బిలో 100 5 యొక్క 100 కంటే తక్కువ ఉన్నటువంటి లార్జెస్ట్ మల్టిపుల్ 95. సో ఇదేంటంటే మనకు 19 into 5 అవుతుంది. తర్వాత ఓకే, ద సింబల్ ఆఫ్ రూపాయి యొక్క సింబల్ చూడండి. రూపాయి యొక్క సింబల్ ఈ విధంగా మనకు ఉంటుంది, ఇట్లా ఆర్ లాగా ఉండి పైన ఒక గీత ఉండి మధ్యలో ఒక గీత అనే ఉంటుంది. సో దీన్ని మనం రూపాయి గుర్తుగా చెప్తాము. తర్వాత సో ఇక్కడ మీరు చూసినట్లయితే దీన్ని డాలర్ సింబల్ అంటారు. డాలర్ సింబల్ ఇట్లా ఉంటుంది, మన రూపాయి సింబల్ ఈ విధంగా ఉంటుంది. సో కాబట్టి రూపాయి అనేది మనకు మన దేశం యొక్క కరెన్సీ కాబట్టి దీన్ని మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ 1. మీరు న్యాచురల్ నెంబర్ లో చిన్నది, అత్యంత చిన్న, స్మాలెస్ట్, స్మాలెస్ట్ అంటే అన్నిటికన్నా చిన్నది అన్నట్టు. ఎందుకు? న్యాచురల్ నెంబర్స్ మనకు 1 నుంచి స్టార్ట్ అవుతాయి కదా, 1 2 3 4. మరి ఇందులో చిన్నది ఏది? 1. తర్వాత డబ్ల్యూ 0 1 2 3 4 ఉంటాయి. సో కాబట్టి చూడండి, ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ అంటే హోల్ నెంబర్ లో స్మాలెస్ట్ ఏది? 0. సో 0 అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎన్ అంటే న్యాచురల్ నెంబర్. ఎన్ అంటే న్యాచురల్ నెంబర్ 1 2 3 4 సో ఆన్. ఎన్ యూనియన్ సెట్ ఆఫ్ 0 అంటే ఎన్ లో ఒక 0ను కలిపితే మనకి ఏమవుతుంది? అది డబుల్ అవుతుంది. తర్వాత ఈ డబ్ల్యూ నుంచి 0ను తీసేస్తే డబుల్ అంటే ఏంది? 0 1 2 3 అండ్ సో ఆన్. ఇందులో డబ్ల్యూ మైనస్ సెట్ ఆఫ్ 0 అంటే 0ని తీసేసినాం అనుకో, ఇక్కడ 0ని తీసేస్తే ఏమవుతుంది చెప్పండి? సో ఇందులో 0 తీసేస్తే ఏమైతుంది? అది 1 2 3 4 సో ఆన్ అవుతుంది. 1 2 3 4 సో ఆన్ అంటే ఎన్ అన్నట్టు. సో న్యాచురల్ నెంబర్ అనేది అవుతుంది. సో ఇది ఇందులో ఉన్నటువంటి మనకు కీ కాన్సెప్ట్స్. ఇవే కాకుండా మనకు 1 డిజిట్స్ లో లార్జెస్ట్ నెంబర్ అనేది 9 అవుతుంది. తర్వాత 2 డిజిట్ లో లార్జెస్ట్ నెంబర్ అనేది 99 అవుతుంది. 3 డిజిట్ లో లార్జెస్ట్ నెంబర్ అనేది 999 అవుతుంది. 4 డిజిట్ లో లార్జెస్ట్ నెంబర్ అనేది 9999 అనేది అవుతుంది. తర్వాత 2 డిజిట్స్ లో స్మాలెస్ట్ నెంబర్ అనేది 10 అవుతుంది. ఎందుకు 10? 2 డిజిట్స్ అనేది స్టార్ట్స్ ఫ్రమ్ 10. 2 డిజిట్స్ అనేది 10 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇదే మనకు స్మాలెస్ట్ అవుతుంది. 3 డిజిట్ లో స్మాలెస్ట్ నెంబర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 100 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి 100 అనేది 3 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. తర్వాత 4 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అనేది 1000 అవుతుంది. ఎందుకంటే 4 డిజిట్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 1000 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి సో ఇవి
మరి 4 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అనేది అవుతుంది. సో ఇవి మనకు ఉన్నటువంటి కీ కాన్సెప్ట్స్. సో ఈ చాప్టర్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇప్పుడు మనము చూసినాం. సో ఇప్పుడు మనము మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు అందరూ కూడా మైక్ ఆన్ చేసుకొని చెప్పాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆన్సర్ అయితే చెప్పొచ్చు. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 10 ఆర్ దేర్ బిట్వీన్ 100? 100 మధ్యలో ఉన్నటువంటి 10 యొక్క మల్టిపుల్స్. 10 టేబుల్ చెప్పండి. 20, 30, 40, 50, 60, 70, 80, 90, 15 అయితేనేమో 9 ఉంటాయి. ఒకవేళ ఇంక్లూడింగ్ 100 కలుపుకుంటే మనకు 10 అవుతాయి. 100 కలుపుకుంటేనేమో 10 అవుతాయి. ఒకవేళ మధ్యలో 100 ను తీసేస్తే మనకు 9 అవుతుంది. ఒకవేళ ఇంక్లూడ్ 100 అయితే మనకు 10 అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ అండి, సెకండ్ క్వశ్చన్. 25 మల్టిపుల్ ఆఫ్ 5 is 25 5th మల్టిపుల్ ఆఫ్ 5 అంటే 5వ గుణిజం. 25 సార్. మల్టిప్లై అంటే 5 5 25 కదా. సో ఆన్సర్ ఈస్ ఏ. థర్డ్ క్వశ్చన్. న్యూమరికల్ ఫిగర్ టు 604. 604 ని న్యూమరికల్ గా ఏ విధంగా చూపిస్తాము? సో ఇక్కడ చూడొచ్చు మీరు 1s, 10s, 100. 600 అంటే 100 ప్లేస్ లో 6 ఉంది. 100 ప్లేస్ లో 6 ఉంది. 10s లేవు కదా. 10s లేవు కాబట్టి 0 పెట్టాలి. తర్వాత 4 ఉంది. సో కాబట్టి 604 is the right. D is the right answer. Fourth question. What comes after 101? 101 తర్వాత ఏం వస్తుంది? Yes, 102. B is the right answer. Fifth question. How many hundreds are there in 600? 600 లో ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? హౌ మెనీ అంటే ఎన్ని, హౌ మెనీ ఎన్ని, హౌ మచ్ హౌ మెనీ ఎన్ని. 600 లో మనకు 6 హండ్రెడ్స్ ఉన్నవి. C is the right answer. Okay sir, next. Place value of 7 in 786. 786 plus 7 యొక్క place value ఏంటిది? 700. 7 in which place? ఏ ప్లేస్ లో ఉంది? 1s, 10s, 7 hundreds ప్లేస్ లో ఉందండి. 7 hundreds how much? 7 into 100 700 is A. So 7 is what comes before 100? 100 కంటే ముందు ఏమొస్తుంది? 99 sir. 99 sir. 99 వస్తుంది. అవును సార్. వాట్ నెంబర్ comes after 400 in the series? సిరీస్ అంటే క్రమం. ఈ క్రమంలో 400 తర్వాత ఏమొస్తుంది? 100, 200. yes sir. yes 500. సో ఈ అబ్జర్వ్ సిరీస్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ టైమ్ 100 ఇంక్రీజ్డ్, 100 పెరుగుతుంది. ప్రతిసారి 100 పెరుగుతుంది. సో కాబట్టి 100 ఏమైతుంది? 400 plus 100 500. సో A is the right answer. So 500 plus 30 plus 1 how much? 531. Also right. ఏ విధంగా రాయాలి? ఇక్కడ 1s, 10s, 100. చూడండి ఇక్కడ 100s ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 10s ఎన్ని ఉన్నాయి? 10s ఉన్నాయి, 3 ఉన్నాయి. 1 ఉన్నాయి. So this is the 531. So C is the
right answer. The largest multiple of the The next problem is the largest multiple of 2 below 50. 50 కంటే తక్కువ ఉన్నటువంటి రెండు యొక్క గుణిజం ఏంటిది? లార్జెస్ట్ పెద్ద గుణిజం. లార్జెస్ట్ అంటే అన్నిటికన్నా పెద్దది. 40. తక్కువ ఉండాలి. బిలో 50. 48. 224s 48. 225 50. So కాబట్టి 48 is the largest multiple of 2 below 50. So 48 is the right answer. How much is 900 and less than 1300? Less అంటే తక్కువ, than అంటే కంటే. 1300 కంటే 900 ఎంత తక్కువ అని అంటుండు. ఎంత తక్కువ ఎంత ఎక్కువ అన్నప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేయాలి, తీసివేత చేయాలి. 1300 లో 9 ను తీసేస్తే ఏమవుతుంది? 1300 లో 900 తీసేస్తే అంటే 13 minus 9 ఎంత? 400 is the right answer. Smallest number among 1,351 9. ఇందులో ఏది చిన్న నెంబరు? అన్నిటికన్నా చిన్నది. స్మాలెస్ట్ అంటే అన్నిటికన్నా చిన్నది. Yes, 1 is the correct answer. B is the right answer. 300. Yes. 300 plus 80 plus 7. What is the how much amount? D, sir. 300 plus 80 plus 7. Shortened form is 387. That is the right answer. Yes. 14th one. The largest number formed with the digit 763 is. So ఇక్కడ ఉన్నటువంటి డిజిట్స్ 7 6 3 తో ఏర్పడే పెద్ద నెంబర్, లార్జెస్ట్ అతి పెద్ద నెంబర్ ఏంటిది? So if you form largest number, మన లార్జెస్ట్ నెంబర్ ని ఫామ్ చేయాలి, ఏర్పరచాలంటే ఇచ్చినటువంటి డిజిట్స్ ని మనము డిసెండింగ్ ఆర్డర్ లో అమర్చాలి. డిసెండింగ్ అంటే పెద్ద నుండి చిన్నకు అమర్చాలి. ఇందులో పెద్దది 7 6 3. మనం మధ్యలో కామా ఉంటే 763 అవుతుంది. కామా తీసేస్తే 7 6 3 ఏమైతుంది? 663. ఒకవేళ మనం స్మాలెస్ట్ నెంబర్ కావాలనుకో, స్మాలెస్ట్ అంటే ఆన్సర్ ఏమవుతుంది? 763 అంటే ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ మనకి స్మాలెస్ట్ నెంబర్ కావాలంటే అసెండింగ్ ఆర్డర్ లో పెట్టాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ 3 6 7. సో ఇది ఏమవుతుంది? స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. కానీ 763 డిసెండింగ్ ఆర్డర్ లో అమర్చిందేమో లార్జెస్ట్ నెంబర్ అవుతుంది. అవును సార్. 1800 plus 0 plus 4 or 1800 plus 0 plus 4 is how much? Yes, sir. Yes, sir. 100,000. ఇక్కడ మనం చూద్దాం. వన్స్ ఉన్నాయా? ఇక్కడ వన్స్ ఏమున్నాయి? 4 ఉంది. 10s కూడా లేదు, 0. సో ఇక్కడ మనకు 100s ఏమున్నాయి? 8 ఉన్నాయి. 1000s ఏమున్నాయి? 1 ఉన్నాయి. కాబట్టి 1804. 1804. No, answer is right answer. 16 into 100 plus 0 into 10 plus 2 into 1, how much? 6 not to sir. D sir. Not to sir. D sir. Okay. 6 into 100 600
plus 0 into 10 0 plus 2 into 1 2 600 plus 0 600 plus 2 600 2 602. answer is D. 2 So plus 17th 105 110 dash 120 125. So what will be the box? ఈ box లో ఏముంటుంది? Yes, yes. చూడండి ఇక్కడ. Yes, yes. This is the right answer. So ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 105 110. సో ఇక్కడ మనకు 120 125. సో ఇంక్రీజ్ అవుతుంది. సిరీస్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. హౌ మచ్ ఇంక్రీజింగ్? ఎంత పెరుగుతుంది చూడండి. 105 నుంచి 110 ఎంత పెరుగుతుంది? +5. ఇక్కడ కూడా చూడండి +5 పెరుగుతుంది. అంటే మనము ఇఫ్ యు గెట్ ద నెక్స్ట్ నెంబర్ we have to add the 5 the before number కి మనం 5 యాడ్ చేయాలి నెక్స్ట్ నెంబర్ రావాలంటే. 110 కి 5 యాడ్ చేస్తే 115. సో B is the right answer. Next question is 18th question. The 12th multiple of 12. 12 యొక్క 12వ గుణిజం. సో 12 యొక్క 12 గుణిజం అంటే 12 into 12. Yes, sir. 144. సో దాన్ని ఎట్లా చేస్తాం చూడండి ఈజీగా మీరు 12 into 12 ని మనం ఏం 12 ని ఎలా రాసుకోవాలి? 10 plus 2 రాసుకోవాలి. చూడండి 12 చూడండి 12 10s ఏమైతది? 120 అవుతుంది. ప్లస్ 12 2 జా 24. చూడండి ఏమైతుంది మనకు? 4 4 1 144 is the right answer. So you can do like this. So next 19th 18th answer is 144. 19th సింబల్ ఆఫ్ రూపీ. రూపీ యొక్క సింబల్ ఏంటిది? B is the right answer. ఈ షేప్ ఇది సింబల్. సో నెక్స్ట్ 20th 800 plus dash is equal to 1000. 1000 రావాలంటే మనకు 800 కి ఎంత యాడ్ చేయాలి? 200 sir. 200 యాడ్ చేస్తే మనకు you can get 1000. Yes, 200 D is the right answer. 200. Yes. How many 500s are there in 1000? 1000 లో ఎన్ని 500s ఉన్నవి? B. Answer B. 500 అయితే 1000. అంటే మనకు 500 మొత్తం ఎంత అవుతుంది? 0 0 5 5 10 1000 అవుతుంది. సో కాబట్టి ఎన్ని ఉన్నాయి? 1 2 ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఈస్ 2 B. B sir. Least natural number is least అంటే smallest. Natural number లో smallest ఏంటి? Natural number ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి? 1 2 3 కా నుంచి ఉంటాయి. సో 1 గా yes you are right. 125 150 dash then dash. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏముంటుంది అని అంటున్నాడు? చేస్తే మనకు ప్రతిసారి 25 ఇంక్రీజ్ అవుతుంది. 25 ఇంక్రీజ్ అవుతుంది. 150 కూడా 25 ఇంక్రీజ్ చేస్తే మనం 150 plus 25 175. సో D is the right answer. 24th 103 can be denoted as 103 ని ఏ విధంగా సూచిస్తాము? Yes. 100 1 ఉంది, 3 1s 3 ఉంది, 10s లేవు కాబట్టి ఏముంటది? 0. సో 103 is the right answer. Next 25th
In the above number line, 360 lies in between dash and dash. Lies అంటే ఉంటుంది. ఈ నెంబర్ లైన్ లో 360 అనేది వేటి మధ్యలో బిట్వీన్ మధ్యలో వేటి మధ్యలో ఉంటుంది. is the right answer. ఇక్కడ సెంటర్ లో 350 దీనికి రైట్ లో 360 అనేది ఉంటుంది. సో కాబట్టి 360 లైన్స్ బిట్వీన్ 300 and 400. ఏ is the right answer. 26th. I lie between 30 and 40. The digit in my unit place is the same as the digit in my I lie. నేను 30 కి 40 కి మధ్యన ఉంటాను. నా యూనిట్స్ ప్లేస్ అంటే వన్స్ ప్లేస్ లో ఏది ఉంటుందో టెన్స్ ప్లేస్ లో కూడా సేమ్ అదే ఉంటుంది. వన్స్ ప్లేస్ లో టెన్స్ ప్లేస్ లో సేమ్ ఉండాలి. 30-40 మధ్యలో ఉండాలి. 30-40 మధ్యలో ఏముంటాయి చెప్పండి. 31, 32, 33, 37, 38, 39 వరకు ఉంటుంది. మళ్ళీ వన్స్ లో టెన్స్ లో సేమ్ ఉన్నది ఏంటిది. వన్స్ లో 3 ఉంది, టెన్స్ లో 3 ఉంది. సో వన్స్ టెన్స్ సేమ్ ఉంది. సో కాబట్టి ఆన్సర్ ఈస్ 4, 33. Next, 300 plus how much? Yes, 300. Is the right How many 1 rupees are there in 509? 90. 590 rupees లో ఎన్ని 1 rupees ఉంటాయి? 590 into 1 590. ఈ 1 rupees ఎన్ని ఉంటాయి అంటే 590 ఉంటాయి. This is the right answer. ఓకే సార్, అర్థమవుతుంది. Next, 589 is equals 5 into dash plus 8 into 10 plus 9 into 1. Then box. What will be box? Sound చేస్తుందో someone making disturb చేయొద్దు. Eight into 10 80 plus 9 into 1 plus ఇక్కడ ఏముండాలి మరి 5 into ఏముంటే మనకు 500 ఉండాలి. 500 ఏముంటే 500 వస్తుంది, 100 ఉంటే వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఇస్ ద 100. 500 రావాలంటే 100 ఉండాలి బాక్స్ లో. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 999 కంటే ఒకటి ఎక్కువ. 1 more, ఒకటి ఎక్కువ. Yes. Plus 1 అన్నట్టు. Plus 1 how much? 999 plus 1 1000. So D is the right answer. Next 31. 2 more than 997. More అంటే ఎక్కువ. 90 అంటే 2 ఎక్కువ. ఎంత? 999. Right answer. 1000 plus 1 how much?
చూడండి ఇక్కడ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, థౌజండ్స్ 1 ఉంది, హండ్రెడ్స్ లేదు 0, లేదు 0, వన్స్ 1 ఉంది. సో కాబట్టి మనకు 1001 అంటే 1001 ఉంటుంది. ఆన్సర్ ఇస్ సి. స్మాలెస్ట్ 3 digit నెంబర్ ఈస్ 3 digit లో చిన్నది. Yes, 100 is the right answer. 34. 1000 plus 10 plus 1, how much? 10 plus 11. 1000 plus 2011. B is the right answer. నెంబర్ 4 digit లో పెద్ద నెంబర్ ఏది? అతి పెద్ద నెంబర్ ఏది? 999. Value of 5 in the number 8,24,756. ఇందులో 5 యొక్క ప్లేస్ వాల్యూ ఏంటిది? ఫైవ్ అనేది మనకు టెన్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి 5 into 10, 5 tens 50. Is the right answer. 37. 1000 is equal to hundreds. 1000 లో ఎన్ని హండ్రెడ్స్ ఉంటవి? 10. Yes. 10 హండ్రెడ్స్ ఉంటవి. చూడండి ఇక్కడ 10 into 100 is equal to 1000. సో కాబట్టి మనకు 1000 లో 10 హండ్రెడ్స్ ఉంటవి. D is the right answer. ఎలా? Greatest number using the digits 0, 3, 4, 1 is. Greatest అంటే అతి పెద్ద నెంబర్ ని ఏదవుతుంది? 140. మన గ్రేటెస్ట్ నెంబర్ చేయాలంటే డిసెండింగ్ ఆర్డర్ లో ఉంచాలి. ఎక్కువ నుండి తక్కువకు రాయాలి. 4, 3, 1, 0. So this is the greatest number. C is the right answer. 1 less than 1000 plus 1. 1000 plus 1 లో ఒకటి తీసేయాలంట. 1 లెస్ అంటే తక్కువ కదా, ఒకటి తీసేస్తే ఏంది? ప్లస్ 1 తీసేస్తే అయిపోద్ది కదా, 1000 వచ్చేస్తుంది. సో B is the right answer. తీసేయాలి. 1000 ప్లస్ అనేది ఏమైతుంది మనకు? 1000 ప్లస్ 1 అనేది 1001 అవుతుంది. లెస్ దాన్ 1 లెస్ దాన్ అంటే ఒకటి తీసేయాలి. ఇందులో ఒకటి తగ్గిస్తే ఏమవుతుంది? మళ్ళీ తీసేస్తే మళ్ళీ మనకు 1000 వస్తుంది. కాబట్టి B is the right answer. 40 చూడండి. The smallest number we can make with digits 27. సో 27 తో మనము తయారు చేసే స్మాలెస్ట్ నెంబర్, అతి చిన్న నెంబరు ఏం తయారు చేయగలము? మనము 27 తోటి 2 నెంబర్స్ తయారు చేయగలము. 27, 17. ఇందులో స్మాలెస్ట్ ఏది? విచ్ ఇస్ ద స్మాలెస్ట్ బిట్వీన్ దీస్? 27 is the smallest number. So B is the right answer. 10,001 in figures. 10,001 in figures. So tens, hundreds, 10,000s. చూడండి ఇక్కడ 10,001. 10,000 లో ఒకటి ఉంది, తర్వాత 1 ఉంది, ఓన్లీ 1 ఉంది. మధ్యలో ఏవి 1000 లేవు, 100 లేవు. దెర్ ఇస్ నో 100, దెర్ ఇస్ నో 1000, దెర్ ఇస్ నో 10. సో నథింగ్ మీన్స్ 0. లేనంటే జీరోస్ ఇవన్నీ. చూడండి ఇక్కడ 1,001. సో వెర్ ఈస్ 1,001? సో A is the right answer.
Next 42 is question is dash comes after 199. 199 తర్వాత ఏమొస్తుంది? సార్ డి Yes, 200 వస్తుంది. This is the right answer. How many sixes are there in 600? 600 లో ఎన్ని 6లు ఉన్నాయి? 100. Yes, yes. 600 మనము we can write like this 200. మనం ఏ విధంగా రాయొచ్చు? ఉన్నాయి 100 ఉన్నాయి. A is the right answer. How many two-digit numbers we can make with 24? 24 తో మనము how many ఎన్ని 2 digits తయారు చేయగలము? చూడండి 24 తోటి 4 చేస్తాము, 42 చేస్తాము. అంటే ఎన్ని మనం ఎన్ని చేయగలుగుతున్నాము? 2 చేయగలుగుతున్నాం. సో కాబట్టి ఆన్సర్ ఇస్ C. మల్టిపుల్ ఆఫ్ 6 is మల్టిపుల్ ఆఫ్ 6. 6 యొక్క మల్టిపుల్ గుణిజం ఏంటిది? కింది వాటిలో లో మనకి ఏమవుతుంది? Yes, yes. He is the right answer. ఎందుకంటే 6 into 5. 6 5s are 30. కాబట్టి 30 will be the multiple of 6. 46. 489 is equal to 400 plus dash plus 9. So what will be in the box? Box లో ఏముంటది? What is the answer? 16. Yes, D is the right answer. 400 plus 80 plus 9. 489. So D is the right answer. How much is 800 less than 900? 900 కంటే 800 ఎంత? తక్కువ. హౌ మచ్? ఎంత తక్కువ? ఎంత తక్కువైనా ఎంత ఎక్కువైనా మనం కనుక్కోవాలంటే we do subtraction to get the answer. Subtraction చేయాలి. 900 లో 800 పోతే ఎంత? 900 minus 800. 9 minus 8 1. So 1 is the 100 is the right answer. 100. 48. 100. 65 plus dash is equal to 100. So 36. So 35. Yes, 35 is the right answer. So ఇక్కడ మీరు 65 plus 35. 5 5 100 10. So carry 1 carry 6391 10. So 35 is the right answer. A. Oh, given. 49. 800 plus dash is equal to 1000. What will be in the box? Box లో ఏముంటది? How much we add to 800 to get the 1000? 1000 రావాలంటే మనం ఎంత యాడ్ చేయాలి 800 కి? 200. Yes, 200. C is the right answer. The seventh multiple of 2 is 2 యొక్క seventh multiple ఏంటిది? 27 how much? 14. He is the right answer. First 3 multiples of 3. 3 యొక్క ఫస్ట్ మల్టిపుల్స్ 3 మల్టిపుల్స్. సమ్ అంటే మొత్తము, సమ్ అంటే టోటల్. మరి ఈ 3 యొక్క మల్టిపుల్స్ ఏంటివి? 3 6 9. సో వీటి యొక్క టోటల్ ఎంత? సమ్ ఎంత? 3 6 9. 9 plus 9 18. A is the right answer. Natural numbers are denoted by. Natural numbers ని మనము దేంతో సూచిస్తాము? Natural numbers start to n. First letter is n. So n తో మనము సూచిస్తాము. A is the right answer.
Whole numbers are denoted. Whole numbers ni దేంతో సూచిస్తాము? First letter W. So answer is D. 54. 11 plus dash is equal to 100. What will be in that box? Box లో ఏముంటది? If 100, how much add to 11? 11 కి ఎంత యాడ్ చేయాలి? 89. 11 plus 89. 9 1 10. 8 1 9 1 10 100. So if we get 100, we add 89 to 11. So answer is D. 55. 444 can be denoted. 400 ని మనం ఏ విధంగా సూచిస్తాము? డినోటెడ్ సూచిస్తాము. 440 ones, 10s, 140 అంటే 4 10s ఉన్నాయి, 4 అంటే 4 ఉన్నాయి. కాబట్టి B is the right answer. The number of two-digit numbers having the same digit in the place and tens place is the number. బాగా అర్థం చేసుకోవాలి. The number అంటే సంఖ్య of two-digit number. రెండు సంఖ్యల సంఖ్య ఎట్లా ఉండాలి? Having కలిగి ఉండాలి. ఎట్లా? The same digit unit digit and tens digit. యూనిట్ డిజిట్ లో టెన్స్ డిజిట్ లో, యూనిట్ డిజిట్ లో టెన్స్ డిజిట్ లో, యూనిట్ డిజిట్ అంటే వన్స్, యూనిట్ డిజిట్స్ అంటే వన్స్. వన్స్ టెన్స్ లో సేమ్ ఉండేటి టూ డిజిట్స్ యొక్క సంఖ్య అడిగిండు అండి. వన్స్ లో టెన్స్ లో ఏముంటాయి? 1 1 11 2 2 22 3 3 33 4 4 44 5 5 55 6 6 66 77 88 99. These are the digits which have same digit in ones and tens. How many? These are how many? ఎన్ని ఉన్నాయి? 1 2 4 5 6 7 8 9. So 9 is the right answer. Expanded form 897. Expanded form. A is the right answer. How many ones, tens, hundreds? 8 hundreds. Yes, sir. Yes, sir. Yes, sir. Hundreds, 0 7 ones, 897. A is the right answer. Number. The number of numbers that lie between 500 and 600. 600 500 నుంచి 600 మధ్య ఉన్నటువంటి నెంబర్స్ సంఖ్య అడిగింది. ఎట్లుండాలంట అవి? whose digit in the unit place is same as the digit in tens place, including 500 600. 500 600 తో కలుపుకొని నెంబర్స్ అంట 500 600 మధ్య ఉండాలంట. తర్వాత యూనిట్ ప్లేస్ టెన్స్ ప్లేస్ సేమ్ ఉండాలంట. సో ఆ సంఖ్య ఏంటిది అని అడుగుతున్నాడు. ఇక్కడ 500. సో ఇవి కలుపుకొని అన్నాడు కాబట్టి 500 కూడా వస్తుంది. యూనిట్స్ వన్స్ టెన్స్ రెండు సేమ్ ఉన్నాయి. తర్వాత 511 522 533 544 555 566 577 588 519
9 తర్వాత 600 ఇక్కడ చూడండి 1s 10s లో ఇవన్నీ సేమే ఉన్నాయి కదా ఎన్ని ఉన్నాయి మొత్తం ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 11 so D is the right answer ఇవన్నీ కూడా 500 కి 600 కి మధ్యలో ఉన్నాయి వన్స్ ప్లేస్ అంటే యూనిట్స్ ప్లేస్ లో టెన్స్ ప్లేస్ లో సేమ్ నెంబర్ ఉన్నాయి చూడండి సేమ్ ఉన్నాయి ఒకటే లాగా ఉన్నాయి కాబట్టి 11 is the right answer గొంతు వస్తా next problem ఇవంతా the number that lie between 300 and 400 who visit in the 100 place is 3 times the digit in units place చూడండి ఇక్కడ 300 కి 400 కి మధ్యలో ఉండాలంట తర్వాత ప్లేస్ లో ఉండేది 3 times the units place అంటే 100 ప్లేస్ లో ఉండేది యూనిట్ ప్లేస్ కి 3 times అంటే into 3 చూడండి వన్స్ టెన్స్ 100 ఈ 100 ప్లేస్ లో ఉన్నది వన్స్ ప్లేస్ లో ఉన్నదానికి into 3 ఉండాలంట ఇక్కడ 1 ఉంది అనుకోండి ఈ 1 కి ఏం ఉండాలి into 3 1 into 3 మనకి ఏమవుతుంది 3 అవుతుంది కాబట్టి మధ్యలో వన్స్ ప్లేస్ లో 1 ఉండాలి టెన్స్ ప్లేస్ లో 3 ఉండాలి సో అట్లా ఏడా ఉంది ఇగో ఈడ ఉంది సో కాబట్టి 311 అంటే this is the right answer next 20 times 5 20 times అంటే into 20 అన్నట్టు 5 into 20 ఏమవుతుంది 20 100 so answer is B 39 is equal to 7 into 100 plus 3 into 10 plus 9 into dash 1 into 100 700 into 10 39 into 1 9 nothing but expanded form ఇచ్చిండు 1 ఏడా ఉంది C is the right answer 42 plus 40 plus 800 how much 840 plus 2 42 840 is the right answer A is the right answer 53 prime number is even అంటే మనకు సరి సంఖ్యలు అంటే 4 6 8 so on prime number అంటే దానికి ఒకటే ఫ్యాక్టర్ ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం సో కంపోజిట్ నెంబర్ అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కంపోజిట్ నెంబర్ అంటాం అంటే దానికి అదే అంటే ఫ్యాక్టర్ ఉండాలి ప్లస్ ఈ ఉండాలి అలాంటిది ఏంటిది ప్రధానం 2 is the right answer 2 అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది ప్రైమ్ నెంబర్ కూడా అవుతుంది చూడండి 2 into 1 అవుతుంది 1 into 2 అవుతుంది సో ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది తర్వాత ఈవెన్ నెంబర్ అవుతుంది 2 is the right answer 64 how much 3 sir 7 plus 2 9 plus 9 80 8 is the right answer D is the right answer hey someone is disturbing don't disturb ఏమవుతుంది అనుకో తర్వాత చూసుకుందాం మళ్ళీ ఇప్పుడు అయిపోయినాక క్లాస్ అయిపోయినాక చూసుకుందాం
multiply of 144 100 చెప్పాలిరా గట్టి చెప్పాలి గట్టి చెప్తే నోడతాయి నాకు హలో ఓకే ఓకే ఎక్కడ పోలేదు. హలో లేదంటే సప్పుడు ఓకే మళ్ళీ మనము క్లాస్ కంటిన్యూ చేద్దాం. లిజన్ హలో
లైన్లోనే కానీ ఎందుకో గంట సేపు అరే ఇంత సేపు వచ్చింది హాయ్ పిల్లలు ఏం మాట్లాడేది వినిపిస్తుందా? ఓకే రైట్ 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 హలో ఓకే రైట్ ఇక్కడ చూడండి 80 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ 101. గుడ్ ఈవినింగ్. 80 కి ఎంత యాడ్ చేస్తే 101 అవుతుంది? Yes, 21 is the right answer. So 61 చూడండి 1 less than 400. 400 కంటే ఒకటి తక్కువ. 400 కన్నా ఒకటి తక్కువ ఏంటిది? Yeah, 399 is the right answer. 68. Which of the following is a multiple of 6? 6 యొక్క మల్టిపుల్ ఏంటిది కింది వాటిలో? A is the right answer. 6 into 15 is equal to 90. So కాబట్టి 90 is the multiple of 6. A is the right answer. 69. 1, 2, 3 and so on are called dash numbers. ఈ 1, 2, 3 డాష్ వీటిని ఏమని పిలుస్తాము? న్యాచురల్ నెంబర్స్ అంటాము. ఏమంటాము? న్యాచురల్ నెంబర్స్ అని మనము పిలుస్తాము. 80, 110 and dash. Plus 30 plus 30 140. So D is the right answer. 190, 80. సో ఇక్కడ మనకి డిక్రీజ్ అయింది, తగ్గింది. సో ఎంత తగ్గింది? -10, -10, -10. సో ఇక్కడ మనం -10 చేస్తే ఏమైతుంది? 70. C is the right answer. 72. 27 rupees plus 63 rupees, how much? 7, 3, 10, 6, 2, 8, 1, 9. 90 rupees is the right answer. So C is the right answer. 73. 20 plus dash is equal to 90. What will be in the box? Box lo enta unte correct avutundi. How much we add to get the 90? 78. 78 is the right answer. Very good, very good. 74. 50, 75 dash is equal dash 125. How much will be in the box? What will be in the box? 25. 100. 100
D is the right answer. 75. 45 into 3. How much? 3 5s, 15, 3 4s, 12, 12 plus 1, 13, 135. B is the right answer. 76, 27, 39, 51 dash. 200. 340. How much increased in every time? 340. Plus 12, plus 12, plus 12. 340. 63 is the right answer. B is the right answer. 63. 10 into dash is equal to 30. 340. What will be in the box? How much we multiply to 10? Get the 3 is the right answer. 78. 300, 320 dash 360. What will be in the box? 340. Plus 20, plus 20. 340 is the right answer. Yeah. 79. 619 plus dash is equal to 1000. 381. జీరో కావాలంటే 1 ఇక్కడ 1000 ఉంది. ఇక్కడ జీరో కావాలంటే 1 యాడ్ చేయాలి మనము. 9 1 10. ఇక్కడ 1 ఉంటది. 1 1 2. ఇక్కడ 0 అంటే మళ్ళీ 8. సో ఇక్కడ 8 to 10 మళ్ళీ 1 0 6 1 7 మళ్ళీ 10 కావాలంటే ఇక్కడ 3 వస్తుంది. అంటే 381 is the right answer. A is the right answer. Question is 3000, 3500 dash 4500. What will be in the box? 400. 4000 is the right answer. One of the following number is formed with consecutive digits. వరుస సంఖ్యలతో కాన్సిక్యూటివ్ అంటే వరుస సంఖ్యలతో వరుస అంకెలతో ఏ నెంబర్ ఏర్పడ్డది కింద? వరుస అంకెలతోటి 6 7 8 these are consecutive numbers. A is the right answer. 82, 1000, 800, 600 and dash. Yes. 200, minus 200, minus 200, minus 200. 400. 400, sir. Yes, yes. B is the right answer. 995 plus dash is equal to 1000. Yes. Is the right answer. The sum of 36 and 64. How much? Sum ante total. How much? 100. 100. 100 is the right answer. D is the right answer. 30 plus 30 plus 30 plus 30. How much total? 4 30s. 120. 120. 120, sir. 90, 90 plus 30, 120. D is the right answer. Yes, yes, yes. Find the missing number in the following series. ఇందులో మిస్ అయినటువంటి ఈ క్రమంలో మిస్ అయిన నెంబర్ ఏంటిది? నెక్స్ట్ 29. 32.
42 D. 32. చూడండి 2 కి 4 యాడ్ చేసిరు +4, 6 కి +8, 42 sir. 14 కి +12 అంటే 4 మల్టిపుల్స్ చూడండి, 4 టేబుల్ మల్టిపుల్స్. 4 1 జా 4, 4 2 జా 8, 4 3 జా 12, 4 4 జా 16. దీనికి 16 యాడ్ చేయండి. 6 ప్లస్ 16 42 D. 6 12, 2 1 3 1 4. 42 is D is the right answer. 87. Find the matching pair. సో దీన్ని ఈ పేర్ ని అబ్జర్వ్ చేసి ఇక్కడ కూడా మీరు పేర్ ని కంటిన్యూ చేయండి అని అంటున్నాడు, మ్యాచ్ చేయమంటున్నాడు. చూడండి ఇక్కడ మీరు Yes sir. ఇక్కడ 3232 సేమ్ ఉంది, ఇక్కడ 2020 సేమ్ ఉంది, ఇక్కడ 21 ఉంటే ఇక్కడ 19 అయింది అంటే -2 అయింది. సో ఇక్కడ కూడా మీరు సేమ్ రాయండి 32, ఇక్కడ కూడా 42 సేమ్ రాయండి. నెక్స్ట్ మధ్యలో 2 మైనస్ చేయండి, 43 అంటే 41 మైనస్ ఇక్కడ ఉంది 32, 41, 42. The right answer. A is the right answer. The number when 15 subtracted from 7 times the number, the result is 10 more than twice of the number. So my first to try to understand the problem ni meer artham chesukonike prayatnam cheyali. You read at least 1 2 3 times also you can read to get understanding. Chudandi emundi, the number when 15 is subtracted ante 15 తీసివేయాలి అంటే subtracted తీసివేయాలి from 7 times of the number. 7 times of the number, 7 times అంటే into 7 of the number. ఆ నెంబర్ ఏదో తెలియదు, బట్ మనము x అనుకున్నాం అనుకో, ఆ x అంటే 7 టైమ్స్ అంటే ఇంటూ 7, 7x. 15 తీసేయాలి కాబట్టి -15. The result అంటే ఫలితం ఎట్లుంటది, 10 more than twice of the number. Twice అంటే నెంబర్ నెక్స్ట్ అనుకున్నా, 2 టైమ్స్ అంటే 2x, twice అంటే 2 times 2x, 10 more అంటే రిజల్ట్ ఏముంటది 2x ప్లస్ 10. సో దీనికి ఏం చేస్తారు, 2x ని ఇక్కడ తీసుకురండి, 7x ప్లస్ 2x ఇక్కడ వస్తే -2x అవుతుంది, ఇక్కడ +10 అట్లే ఉంటది, ఇక్కడ -10 15 అవతలి పోతే +15 అవుతుంది. 7x లో 2x పోతే 5x ఉంటది, 10 25. అప్పుడు x = ఏమైతుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇక్కడ డివిజన్ చేస్తుంది by 5. 5 టేబుల్ లో 5 1 జా 5 5 జా అంటే అప్పుడు x = 25. 20 సారీ x = 5. 5 కోషంట్ ఏమొచ్చింది మనకు, వచ్చింది. సో ఆన్సర్ ఇస్ 5. ఆ నెంబర్ ఏంటంటే 5. The number. Answer is B. B is the right answer. The product of 4 consecutive even numbers is always divisible. Consecutive అంటే వరుస ఈవెన్ నెంబర్స్, వరుస సరి సంఖ్యలు చూడండి ఇక్కడ 2 4 6 8 అనుకున్నాం. వీటి యొక్క ప్రొడక్ట్ అంటే ఏంది, లబ్ధం. వీటి యొక్క లబ్ధం అనేది 2 4 జా 8, 8 6 జా 48, 48 into 8. సో ఇది దీన్ని ఇది దేని చేత భాగించబడుతుంది అంటున్నాడు. చూడండి మీరు 16 4 6 24. సో ఇట్లా రాసుకోవచ్చు మీరు. కాబట్టి ఇది 64 8 32 32 6 38. సో ఇది దేని చేత భాగించబడుతుంది, 24 చేత ఇది డివిజబుల్ అవుతుంది. సో కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది.
4 minutes. నెక్స్ట్ చూడండి, ఇఫ్ 1/4 ఆఫ్ 1/3, ఈ 1/2 అనేది మనకు లేదు, మనకు తెలుగు మీడియం బుక్ లో ఇది లేదు. ఇఫ్ 1/4 ఆఫ్ 1/3 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 15, దెన్ ద నెంబర్ ఈజ్ అని అంటున్నాడు. 1/4 అంటే 1/4, 1/3 అంటే 1/4 అంటే 1/4 ఇంటూ 1/3 అంటే 1/3 ఆఫ్ ఏ నెంబర్ అంటే ఒక నెంబర్ ఎక్స్ అనుకున్నాం అనుకో, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంట 15 అవుతుందంట, 15. సో ఇప్పుడు చేయండి, 1/4 3 12 ఎక్స్ పైన 1 × 1 × ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ 15. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డివైడ్ అయింది, అవతలికి పోతే మల్టిపుల్ అవుతుంది, 15 × 12 అవుతుంది. చూడండి, 12 5 60, 12 1 12, 12 + 6 18. So 180 is the right answer. So B is the right answer. 91. How many hundreds are there in hundreds, thousands, lakhs, ones, tens, hundreds, thousand, 10,000, lakh, 10 lakhs. So 51,000, 51 lakhs 27,900. సో ఇందులో ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయని అంటున్నాడు. యాక్చువల్ గా ఇందులో హండ్రెడ్స్ ఎన్ని అంటే ఇవి ఆన్సర్ అవుతుంది. 51,279 ఆన్సర్ అవుతుంది. సో అది ఆన్సర్ లో మనకు లేదు. సో హండ్రెడ్స్ అంటే జనరల్ గా ఈ హండ్రెడ్స్ 900 లో ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి కాబట్టి అట్లా ఇచ్చినట్టుంది. సో కాబట్టి సి అవుతుంది. యాక్చువల్ గా ఎన్ని హండ్రెడ్స్ అంటే 51,279 ఇది ఆన్సర్ అవుతుంది. సో ఇది లేదు కాబట్టి 900 అంటే 100 ఉంది కాబట్టి సి అని మనము పెట్టొచ్చు. నెక్స్ట్ 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ డాష్ క్రోర్స్. సో ఇది మీకు తెలియాలి. 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10 lakhs. అయితే 10 lakhs అవుతుంది. 10 మిలియన్ అయితే 1 crore అవుతుంది. 1 బిలియన్ అయితే 10 crores అవుతాయి. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఏ అవుతుంది. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 93. యాడ్ ద 4th multiple of 52 and the 8th multiple of 37. The value obtained is 700 less than dash. బాక్స్ ఏముంటుంది చూడండి, ఇక్కడ ఏంటంటే మీరు 4th multiple of 52 అంటే 52 × 4 చేయాలి. నెక్స్ట్ 8th multiple of ఇక్కడ చేయండి, 4 2 8, 4 5 20. తర్వాత 37 multiple of 8 ఇక్కడ చేయండి, 37 × 8, 8 7 56, 8 3 24 + 5 29. సో టోటల్ చేయండి మొత్తము 8 6 14 9 1 10 2 2 4 5 504. సో ఈ మొత్తం మనకు 504 వస్తుంది. అయితే ఇది ఈ వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో 700 లెస్ దాన్, 700 తక్కువ ఉంటదంట. మరి ఎందులో తక్కువ ఉంటే మనకి ఇది ఇచ్చినటువంటి ఆప్షన్స్ వస్తాయి. సో ఈ 700 ని యాడ్ చేయండి. 4 0 12. సో 1204 is the right answer. సో ఇందులో ఈ 700 ని తక్కువ చేస్తే మనకి పైన ఉన్నది వస్తుంది, తగ్గిస్తే ఆన్సర్ వస్తుంది. హండ్రెడ్ trees were planted. 100 చెట్లను నాటిరంట. అలాంగ్ వన్ సైడ్ ఆఫ్ ఏ స్ట్రేట్ రోడ్, ఒక స్ట్రేట్ రోడ్ ఏమటి ఒక సైడ్ న 100 చెట్లు నాటిరంట. ద ట్రీస్ వర్ ప్లాంటెడ్ 9 meters అపార్ట్. ఒక్కొక్క చెట్టు కంట ఒక్కొక్క
చెట్టుకు దూరం ఎంత ఉందంటే 9 meters ఉంది. వాట్ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ట్రీ? ఫస్ట్ చెట్టుకు లాస్ట్ చెట్టుకు దూరం ఎంత అంటున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇక్కడ రెండో చెట్టు ఉంది, ఇక్కడ మూడో చెట్టు ఉంది అనుకోండి, ఇక్కడ నాలుగో చెట్టు ఉంది అనుకోండి, ఇక్కడ ఐదో చెట్టు ఉంది అనుకోండి. సో వీటి దూరం ఎంత? 9 9 కదా, 9 9 9. చూడండి ఇక్కడ ఇక్కడ ఫస్ట్ చెట్టు నుండి సెకండ్ చెట్టుకి 9, థర్డ్ చెట్టుకి 9, చూస్తే 5 trees కి ఏమైతుంది చూడండి, 1 2 3 4 అవుతుంది. అంటే ఒకటి తక్కువ అవుతుంది. 5 చెట్ల దూరము 9 into 4 అవుతుంది. మరి ఇక్కడ 100 చెట్ల దూరం ఏమైతుంది అంటే ఒకటి తక్కువ అవుతుంది, 9 into 99 అవుతుంది. సో 9 into 99 చేయండి, లేదా 99 చేయండి. 99 into 9 చేయండి. 9 9 81, 9 81 plus 8 89, 891. B is the right answer. 95. How many times 40 be added to itself to get 100, 1000, 10,000, lakhs? 2 lakhs. 2 lakhs రావాలంటే మీరు 40ని ఎన్నిసార్లు మీరు మల్టిప్లై ఎన్ని టైమ్స్ ఉంటుంది 40కి అని ఉంది. సో చూడండి ఇక్కడ 40కి ఎన్ని టైమ్స్ ఉంటుంది? నాకు కావాల్సింది నాది అమ్మ చెప్పింది. By 40 0 get cancel. 4 5s are 20, 3 zeros. So 5000 is the right answer. C is the right answer. సో ఎన్ని టైమ్స్ అని ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మనము బై చేయాలి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనము డివిజన్ చేయాలి ఆన్సర్ కనుక్కోవడానికి. సో 96 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 84 into 47? సో 84 into 40 ఏది సమానం కాదు అన్నాడు. ఏది సమానం కాదు అన్నాడు. సో మీరు సింపుల్ గా ఇట్లా మీరు మొత్తం ఇవన్నీ చేయాల్సిన పని లేదు. ఇది పెద్దగా ఉంది కానీ లాజిక్ గా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఎట్లా చూడండి, ఏం చేయాలంటే మీరు ఇక్కడ వన్స్ ని ఇక్కడ వన్స్ ని మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? మల్టిప్లై చేయండి. 4 into 7 28. అంటే వన్స్ ప్లేస్ లో 8 రావాలి. వన్స్ ప్లేస్ లో 8 ఉన్నది ఈక్వల్ కాంది ఏదో చూద్దాం. చూడండి ఇక్కడ వన్స్ ప్లేస్ 4 into 0 0. ఇక్కడ చూడండి 4 into 7 28. 28 అంటే 8 ఉంది కదా, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 0 ఉంది. 0 plus 8 అంటే 8 వస్తుంది కదా, అంటే ఇది ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి 2 into 7 14. అంటే వన్స్ ప్లేస్ లో 4 ఉంది. తర్వాత 2 into 7 ఇక్కడ కూడా 14. వన్స్ ప్లేస్ లో 4 ఉంది. 4 plus 4 కాబట్టి 8 వస్తుంది కదా, ఇది కూడా సమానం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 0 into 7 0. వన్స్ చేస్తున్నాం మనం ఓన్లీ. 4 into 7 28. వన్స్ 8 ఉంది. సో 0 plus 8 ఇక్కడ కూడా 8, ఇది కూడా సమానమే అవుతుంది. ఇక్కడ చూడండి 4 into 0 0. మళ్ళా 0 into 7 0. సో ఇది 0 వస్తుంది వన్స్ ప్లేస్ లో. మనకు వన్స్ ప్లేస్ లో ఏం రావాలి? 8 రావాలి. సో కాబట్టి ఇందులో మరి సమానం కాందేది? yes, D is the right answer. yes. Next 97, find the missing number. అందులో మిస్ అయినటువంటి నెంబర్ ని కనుగొనమన్నాడు. చెప్పండి ఆన్సర్ చూద్దాం.
ఈ రెండింటిని మల్టిప్లై చేసిండు 2 3 జా 6 మల్టిప్లై చేసి ఒకటి తీసేసిండు -1 మల్టిప్లై చేసి -1 5 వచ్చింది మళ్ళీ ఈ రెండింటిని మల్టిప్లై చేసిండు 3 × 5 15 15 - 1 14 వచ్చింది తర్వాత మళ్ళా ఈ రెండింటిని మల్టిప్లై చేసిండు 3 × 14 42 42 - 1 41 సో ఇప్పుడు ఏం చేస్తాడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాడు చూడండి 41 × 3 ఏంది 3 1 జా 3 3 4 జా 12 సో ఇందులో -1 చేయండి 3 - 1 2 1 సో 122 ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఏమొస్తుంది 122 అనేది వస్తుంది సో ఇది మనకి ఈ రోజు ఉన్నటువంటి క్లాస్ సో ఆల్రెడీ ఇదంతా కూడా మనకు రికార్డ్ అవుతుంది మీరు ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ రికార్డ్ అయినటువంటి వీడియోని మీకు ఎక్కడి నుంచి అయితే అర్థం కాలేదో అక్కడి నుంచి మీరు మళ్ళీ కూడా ఇవన్నీ కూడా మీరు వినొచ్చు సో ఇదంతా కూడా మీరు ఇప్పుడు మీరు విన్నదంతా కూడా రికార్డ్ అయ్యింది సో కాబట్టి నేను ఆ రికార్డ్ అయిన వీడియో కూడా మీకు మళ్ళీ పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు మళ్ళొకసారి ఏమైనా డౌట్ ఉన్నట్టయితే ఏ ప్రాబ్లం దగ్గర డౌట్ ఉంటే ఆ ప్రాబ్లం దగ్గరికి వెళ్ళి మీరు మళ్ళొకసారి అక్కడ క్లియర్ గా రెక్టిఫై చేసుకోండి ఈ చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ 4th చాప్టర్ నుండే మనకు 4 5 క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే మీకు దాదాపు 5 మార్కులు ఈ ఒక్క యూనిట్ నుంచే మీకు వస్తున్నాయి కాబట్టి ఈ దీంట్లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్ ఉంటది కాబట్టి మీరందరూ కూడా నేర్చుకోండి ఓకేనా చిల్డ్రన్ ఓకే ఎవరైనా దీనికి సంబంధించిన రికార్డెడ్ వీడియో మళ్ళీ గ్రూప్ లో మీరు అందరూ గ్రూప్ లో ఉన్నారా వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారా నేను అందులో మళ్ళీ ఈ వీడియో పోస్ట్ చేస్తా సో ఆ వీడియో అయితే మీరు అందరూ కూడా మళ్ళొకసారి చూడండి సరేనా గుడ్ ఈవినింగ్ వెంకటేష్